ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! దేవుని అతి శ్రేష్టమైన నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చిన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చివరి మాటని మనం చదువుకుందాం. 15వ వచనం చివరి మాటని మనం చదువుకుందాం. కృతజ్ఞులై ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో పౌలు గారు కొలస్సీ సంఘానికి చెప్తున్న ఒక విలువైన మాట మనకిలా కనిపిస్తూ ఉంది. ఏమని అంటున్నారు అంటే, కృతజ్ఞులై ఉండండి అంటున్నారు. ప్రతి మనిషి జీవితంలో కూడా కృతజ్ఞత కలిగి ఉండటం అనేది చాలా 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 అవసరమైనటువంటి విషయం. ఒక నిజమైన క్రైస్తవుడు దేవునికి అలాగే మనుష్యులకి కూడా కృతజ్ఞత కలిగి ఉంటాడు అని ఒక మంచి దైవజనుడు తెలియచేశాడు. నిజమే. కృతజ్ఞత అనేది మనకి చాలా మంచి అలవాటు, ఆశీర్వాదాల్ని కూడా తెచ్చిపెట్టిద్ది. ఒక వ్యక్తి మనకి మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, వెంటనే మనం వారికది తిరిగిచ్చేటప్పుడు సంతోషంతో హృదయంలో నుంచి వచ్చేటటువంటి మాట చాలా థాంక్స్ అండి అని మన హృదయంలో ఉన్న సంతోషాన్ని, కృతజ్ఞతని వారికి మనం తెలియచేస్తూ ఉంటాం. ఎవరైనా మనకేదన్నా సహాయం చేశారనుకోండి, అది ఏదైనా కానీ మాట సహాయమో, లేకపోతే ఒక పని విషయంలోనో, లేకపోతే ఒక జరగనటువంటి కార్యాలలో వారేదన్నటువంటి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి ఎవరైనా మనకి సహాయపడితేనో, ఏదో ఒక రీతిలో ఒక మనిషి మనల్ని ఆదుకుంటేనో, డబ్బులిస్తేనో, మన కష్టాన్ని తీరిస్తేనో, ఎవరైనా మనం సమస్యలో ఉన్నప్పుడు బయటికి తీసుకొస్తేనో, ఏదో ఒక రీతిలో ఏ వ్యక్తి అయినా సరే మన జీవితంలో మనకి సహాయపడితే, వెంటనే మనం వారికి చెప్తాము, "చాలా థాంక్స్ అండి. మీరు లేకపోతే ఇది జరుగుండేది కాదు. మీరు లేకపోతే నేను చాలా ఇబ్బంది పడి ఉండేదాన్ని. మీరు సహాయం చేయకపోతే నేను అందరి ముందు చాలా నవ్వుల పాలైపోయేదాన్ని" అని మనం చాలా సార్లు కృతజ్ఞత తెలియచేస్తూ ఉంటాం. అయితే ఈ రోజుల్లో ఈ యొక్క చివరి దినాలలో మనకి ఎక్కువగా కనిపిస్తున్న విషయం ఏంటి అంటే, చాలామంది ప్రజల దగ్గర నుంచి, అలాగే దేవుని దగ్గర నుంచి కూడా మేలులైతే పొందుకుంటున్నారు. గొప్ప కార్యాలనైతే ఆశిస్తున్నారు. వారి సహాయం కావాలి, వారి మాట కావాలి, డబ్బులైతే కావాలి, ఏదైనా సరే ఎదుటివారి నుంచి మనకు కావాలి అని అనిపిస్తది కానీ, వారికి అవసరతొచ్చినప్పుడు, లేకపోతే వారు ఇబ్బందిలో ఉన్నప్పుడు, వారు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునే విషయంలో, సహాయపడే విషయంలో వీరు వెనకడుగేస్తా ఉంటారు. కానీ ఎప్పుడైనా మనము దీవించబడాలి అంటే, మన భవిష్యత్తు, మన కుటుంబాలు దీవెనకరంగా ఉండాలి అంటే, మనం ఎప్పుడూ కూడా ప్రతి వ్యక్తికి ఎవరైతే మనకి ముఖ్యంగా సహాయపడ్డారో, వారికి మాత్రం ఎప్పటికీ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. కనీసం వారి ద్వారా నాకీ మేలు జరిగింది, వారి ద్వారా నేను ఈ సహాయాన్ని పొందుకున్నాను అని మన హృదయంలో ఎప్పటికీ ఉంచుకొని కృతజ్ఞతని వారికి కనపరుస్తూ ఉండాలి. అది మన ఆశీర్వాదానికి ఎంతో కారణమైతూ ఉంటుంది. అందుకే పౌలు గారు కొలస్సీ సంఘానికి చాలా ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు, కృతజ్ఞత కలిగి ఉండండి అని. నిజమే. ఎవరికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి అంటే, సహాయపడినటువంటి వ్యక్తులకి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా, చాలా ప్రాముఖ్యంగా దేవునికి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే, దేవుడు మన జీవితంలో చాలా కార్యాలు చేశాడు. మనం పుట్టింది మొదలుకొని, ఆయన పిలుచుకొని, ఏర్పాటు చేసుకొని, ఆయన సన్నిధిలో నిలబెట్టుకుంది మొదలుకొని, ఆయన మనకి పాపాల నుంచి విమోచించటం కానీ, రక్షణ భాగ్యాన్ని ఇవ్వటం కానీ, మనం ప్రార్థించిన ప్రతిదానికి దేవుడు జవాబునివ్వటం కానీ, దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. లెక్క పెట్టలేనన్ని కార్యాలు మన విశ్వాస జీవితంలో దేవుడు జరిగిస్తూనే వచ్చాడు. ఇంకా మనం అడుగుతూనే ఉన్నాం. ఇంకా దేవుడు చేస్తూనే ఉన్నాడు. వాటి విషయం నందు మనం ఎప్పుడు కూడా కృతజ్ఞులమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ప్రజలు చేసిన సహాయాన్ని మనం మర్చిపోకూడదు. మరి ముఖ్యంగా దేవుడు చేసిన సహాయాన్ని కూడా మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనం ఎప్పుడూ మనసులో ఉంచుకోవాలి. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం దేవుడే. ఈరోజు ఇంకా మనం బ్రతికి ఉన్నాము అంటే, ఈ ఉదయకాలాన్ని ఇంకా మనం చూస్తున్నాము అననంటే, దానికి కారణం దేవుడే. ఆయన లేకపోతే మనం లేము. అందుకే ప్రతి విషయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనకి తెలియచేస్తూ ఉంది. కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. కొలస్సీ సంఘానికి ఈ మాట చెప్పారు. దెసలోనిక సంఘానికి ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగ చేయటం దేవుని యొక్క చిత్తం అని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అయితే ఈరోజు ఈ మాటలను ఆధారంగా చేసుకొని ఒక మంచి మాట మిమ్మల్ని అడుగుతున్నాను. దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నారా? లేరా?
చాలా మందిని మనం ఈ రోజుల్లో గమనించినట్లయితే విశ్వాస జీవితంలో ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, ప్రభువు చేసేటటువంటి కార్యాలని రుచి ఎరిగిన వాళ్ళు కృతజ్ఞత లేని వారిగా, ముఖ్యంగా ఈ చివరి రోజుల్లో కృతజ్ఞతాహీనులుగా కనిపిస్తూ ఉన్నారు. తిమోతి పత్రికలో ఒక మంచి మాట రాయబడి ఉంటది. అంత్య దినాల్లో ప్రజలు కృతజ్ఞతాహీనులుగా మారిపోతారు అని పౌలు గారు తిమోతికి చెప్తున్నారు. ఈ రోజుల్లో అయితే మరి ముఖ్యంగా ఎన్ని మేలులైన ఇతరుల ద్వారా పొందుకొనివ్వండి. కానీ వారికి కీడే తలపెడుతున్నారు. బాధనే కలిగిస్తున్నారు. ఆ మేలుల్ని మర్చిపోయి మాటలతో, చేతలతో ప్రజల్ని ఒకరినొకరు బాధ పెట్టుకునేవారు ఎంతమంది మనకు కనిపించట్లేదు. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఇశ్రాయేలీలు అనబడిన ఒక జాతి ప్రజలు మనకి కనిపిస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీలు చాలా ప్రాముఖ్యమైన పాత్ర, దేవుని యొక్క ప్రతిష్ఠితమైన జనంగా మనకి కనిపిస్తూ ఉంటారు. ఈ ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఐగుప్తు దేశం నుంచి, ఆ బానిసత్వ బ్రతుకు నుంచి విడిపించి బయటికి తీసుకొస్తే, అనేకమైన అద్భుత కార్యాల్ని దేవుడు వారి పట్ల జరిగిస్తే, వారిని గురించి ఒక మాట రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. 106వ కీర్తనలో ఈ మాట మనకు కనిపిస్తది. వెంటనే ఆయన కార్యాల్ని మర్చిపోయారంట. వెంటనే ఆయన కార్యాల్ని మర్చిపోయారంట. ఈ రోజుల్లో విశ్వాస జీవితంలో ఉన్న విశ్వాసుల యొక్క పరిస్థితి, ప్రజల యొక్క పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వెంటనే మర్చిపోతున్నారు దేవుడు చేసిన కార్యాలు. వెంటనే మర్చిపోతున్నారు ఎదుటి వ్యక్తి ద్వారా పొందుకున్న సహాయాలు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని తెలియచేస్తున్నాను. కృతజ్ఞత కలిగి ఉండండి. ప్రతి ఒక్కరితో కూడా కృతజ్ఞతా భావంతో మసులుకోండి. ఎందుకంటే జీవితంలో మనం ఎంత సంపాదించామనేది ఎవరు చూడరు గానీ, ప్రేమతో మాట్లాడే నలుగురు మనుషులు మన జీవితంలో ఎప్పుడూ ఉండాలి. ప్రభువా అంటే ఆయన పలికేటట్టుగా ఎప్పుడు దేవుడు మనకు అందుబాటులో ఉండాలి. దేవుడు మన నుంచి కృతజ్ఞతని కోరుకుంటాడు. మీకు తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి యేసయ్య దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు స్వస్థత కోసం వచ్చారు. అయ్యా మమ్మల్ని స్వస్థపరచు అని అడిగారు. యేసయ్య చెప్పారు, సరే మీరు వెళ్తూ ఉండండి. మీకు స్వస్థత కలుగుతుంది. సరే మీరు వెళ్ళి మీ యొక్క దేహాల్ని యాజకులకు కనపరుచుకోండి అని యేసయ్య ఒక మాట చెప్పారు. వాళ్ళు వెళ్తూ ఉండగా వారి విషయంలో అద్భుతం జరిగి వారందరికీ కూడా స్వస్థత కలిగింది. ఆ విషయాన్ని గమనించినటువంటి ఒక వ్యక్తి, ఆ 10 మందిలో ఒక వ్యక్తి పరిగెత్తుకుంటే యేసు ప్రభు దగ్గరకొచ్చి, అయ్యా నీకు వందనాలు అంటూ దేవుణ్ణి మహింపరుస్తూ, అక్కడ రాసుంటుంది లూకాసు వార్త 17వ అధ్యాయంలో, గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహింపరుస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడట. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అప్పుడు యేసయ్య చాలా సంతోషం అయ్యా అని చెప్పి వచ్చిన వ్యక్తిని బట్టి ఆనందపడటం మాత్రమే కాదు కానీ, యేసయ్య ఆ వ్యక్తిని ఒక ప్రశ్న అడిగారు. దేవుణ్ణి మహింపరచటానికి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి నీవొక్కడివే తిరిగొచ్చావా? మిగతా 90 ఎక్కడా? వారికి కూడా స్వస్థత కలిగింది కదా! వారు దేవుణ్ణి స్తుతించటానికి రాలేదు. స్వస్థత కలిగింది కదా! ఆనందపడిపోతూ వారి ఇళ్ళకెళ్ళిపోయి ఉంటారు. వారి గ్రామాలకెళ్ళిపోయి ఉంటారు. దేవుడు 90 ఎక్కడా అని అడిగారు. అంటే ఆయన ఎంత దృష్టి పెట్టి కోరుకున్నారండి కృతజ్ఞతని. నిజమే. కృతజ్ఞత అనేది దేవుని ద్వారా ఇంకొన్ని కార్యాలని పొందుకోవటానికి కారణమవుతది గదా! దేవుని విషయంలో మనం కృతజ్ఞత లేకుండా అవసరానికి ఏదో ఆపద్బాంధవుడిలాగా ప్రభువా అంటా వచ్చి దేవుడు కార్యం చేయంగానే వెళ్ళిపోయి మనకిష్టం వచ్చినట్టుగా మనం మన ఇష్టానుసారంగా లోకంలో ఉంటూ మళ్ళీ సమస్య రాంగానే పరిగెత్తుకొచ్చి ప్రభువా అంటే సహాయం చేయడండి. ఇశ్రాయేలీయులు కూడా అలాగే చేసేవాళ్ళు. అవసరం వచ్చిందంటే సణిగేవాళ్ళు, గొణిగేవాళ్ళు. మోషే ఏమో ప్రార్థన చేసేవాళ్ళు. అద్భుతం జరగంగానే మాత్రం ఆనందపడిపోయేవాళ్ళు. మళ్ళీ సమస్య వచ్చిందంటే మళ్ళీ సణిగేవాళ్ళు, గొణిగేవాళ్ళు. మళ్ళీ ప్రార్థన చేసి మోషే అడగంగానే, కార్యం జరగంగానే మళ్ళీ వీళ్ళు వెంటనే దేవుని కార్యాల్ని మర్చిపోయి, మళ్ళీ అవసరం రాంగానే మళ్ళీ ఇబ్బందుల్లో పడేయడానికి తెచ్చావు, కష్టాల్లో పడేయడానికి తెచ్చావు అని సణిగి గొణిగేవాళ్ళు. దేవుడు చూసి, చూసి, చూసి తట్టుకోలేకపోయాడు. వారిని దేవుడు దీవించలేకపోయాడు. ఇక ఆ తర్వాత వాళ్ళని శత్రువుల చేతికి వారు చేసిన క్రియలను బట్టి అప్పగించాల్సొచ్చింది. నేను ఈ ఉదయకాల సమయం ఈ మాటలన్నీ ఆధారంగా చేసుకొని ఒక మంచి విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఏంటంటే దేవునికి కృతజ్ఞులయుండండి. దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తే సాటి మనిషి సహాయపడితే కూడా వారికి కూడా కృతజ్ఞతా భావం అనేది కనపరుస్తారు. లేకపోతే వెంటనే మర్చిపోయి బాధ పెడుతూ మాటలతో, క్రియలతో ఇబ్బంది పెడుతూ వారికి బాధని కలిగిస్తూ ఉంటారు.
దేవుడు ఎన్నో కార్యాలు మన పట్ల చేసుంటాడు. ఎన్నెన్నో ఆశీర్వాదాల్ని మనం దేవుని దగ్గర నుంచి పొందుకొనుంటాం. ఎన్నో సహాయాలు ఆయన చేసుంటాడు. కానీ ఇంకా కలిగిన దాన్ని బట్టి, శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి సణిగి, గొనిగి ఇశ్రాయేలీయుల్లాగా దేవుణ్ణి బాధపెట్టే వారిగా మనం ఉందామా? లేకపోతే స్వస్థత పొంది కూడా దేవుణ్ణి మహింపరుస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ, ప్రభువు దగ్గరికి పరిగెత్తుకొచ్చినటువంటి ఆ కుష్టి రోగిలాగా ఉండి, దేవుడు సంతోషపడేటట్టుగా జీవిద్దామా? ఒకసారి ఆలోచించండి. కృతజ్ఞత కలిగి ఉండండి. దేవుడు బహుగా మిమ్మల్ని దీవిస్తాడు. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.